హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి ఇయర్ రింగ్స్ మేకింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. సో దీనికోసము ఓహెచ్పి షీట్ తీసుకోవాలి. ఓహెచ్పి షీట్ మీద B7000 గ్లూ యూస్ చేసి 3x3 స్క్వేర్ కుందన్స్ని తీసుకోవాలి. సో వీటిని ఈ విధంగా 3 హారిజంటల్గా 3 వర్టికల్గా 3 స్క్వేర్ కుందన్స్ని ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హారిజంటల్గా 4 వర్టికల్గా 4 స్టిక్ చేసేసుకోవాలన్నమాట. వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ నోటిఫికేషన్ వస్తాయి. అండ్ అలాగే మరిన్ని అప్డేటెడ్ డిజైన్స్ కోసం ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. మీరు కనుక బ్యాంగిల్స్, హెయిర్ యాక్సెసరీస్, ఇయర్ రింగ్స్ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా DM చేసుకోవచ్చు. సో ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా 4 వరుసలు కుందన్స్ని ఇలాగా స్టిక్ చేసుకోవాలి. సో ఇలా స్టిక్ చేసుకోవడం వల్ల స్క్వేర్ షేప్ వస్తుంది అనమాట. ఇప్పుడు బార్డర్స్ లాగా రెయిన్బో స్టోన్ చైన్ని స్టిక్ చేసుకోవాలన్నమాట. సో స్టోన్ చైన్ని ముందుగానే కట్ చేసుకొని ఈ విధంగా స్టిక్ చేసేసుకోవాలి. సో అన్నిటికీ ఇలానే స్టిక్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటికి అడుగు వైపున హ్యాంగ్ చేసుకోవడానికి ఐపిన్ తీసుకోవాలి. ఐపిన్కి ఈ విధంగా పేస్టల్ గ్రీన్ కలర్ బీడ్స్ తీసుకున్నాను. సో ఈ ఐపిన్ని సగం వరకు కట్ చేసుకొని మరలా ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జంప్ రింగ్స్ తీసుకోవాలి. జంప్ రింగ్స్కి లోరియల్ బీడ్స్ని ఇలాగా ఎక్కించుకోవాలి. అండ్ మిడిల్లో వచ్చేసి మరలా ఈ పేస్టల్ గ్రీన్ కలర్ హ్యాంగింగ్ బీడ్స్ చేసుకున్నాం కదా, సో వాటిని వేసుకోవాలి. అండ్ లోరియల్ బీడ్స్ ఇలా వేసుకున్న తర్వాత ఈ జంప్ రింగ్ ని క్లోజ్ చేసేసుకోవాలి. సో ఇలాగే ఇదే విధంగా ఒక 6 పీసెస్ ని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మనం ముందుగా ఓహెచ్పి షీట్ మీద కుందన్ స్టిక్ చేసుకున్నాం కదా, సో వాటిని నీట్ గా ఎడ్జెస్ ఏం లేకుండా నీట్ గా కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 4 స్క్వేర్ కుందన్స్ ని స్టిక్ చేసుకున్న ప్యాచ్ ని తీసుకొని ఇలాగా హారిజంటల్ గా ఉంచుకోవాలి. హారిజంటల్ గా ఉంచుకున్న తర్వాత వీడియోలో చూసిన విధంగా హ్యాంగింగ్ బీడ్స్కి మళ్ళీ ఐపిన్ని సగం ఐపిన్ వరకే ఇలాగా హ్యాంగ్ చేసుకోవాలి. ఇలా హ్యాంగ్ చేసుకున్న ఐపిన్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలన్నమాట. 3 స్క్వేర్ కుందన్ స్టిక్ చేసుకున్న ప్యాచ్ ఉంది కదా, సో దానికి కూడా 2 ఐపిన్స్ని జాయిన్ చేసుకోవాలి. సో ఈ ఐపిన్స్ కూడా ఫుల్గా పెట్టకూడదు, ఇలాగ హాఫ్ చేసుకొని ఇలాగ జాయిన్ చేసి స్టిక్ చేసేసుకోవాలి. అండ్ అలాగే పైన వైపున ఇయర్ రింగ్ బేస్ని స్టిక్ చేసేసుకోవాలన్నమాట. సో దాని మీద ఇవన్నీ స్ట్రాంగ్గా ఉండటానికి ఫెల్ట్ షీట్ కానీ వ్యాక్స్ షీట్ ఇలా దొరుకుతాయి. సో వాటినైనా స్టిక్ చేసేసుకోవాలి. సో అంతేనండి, చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ అనేవి. సో పార్టీ వేర్కైనా ట్రెడిషనల్ వేర్కైనా చాలా బాగుంటాయి. సో మీరు కనుక ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.